privilege to welcome you all to today's awareness program on legal literacy. To begin this program, I invite our respected principal sir, Dr. A. Lakshmaya sir, to please come on to the dais. I humbly invite today's Honorable Chief Guest, Srimati G. Manjula Madam, Judicial First Class Magistrate, Chairman, Mandal Legal Services Committee, Guntakal, to please come on to the dais. I would like to invite B. Krishna Reddy sir, Advocate, Guntakal, to please come on to the dais. I am pleased to invite Nagaraju sir, Advocate, Guntakal, to please come on to the dais. I am delighted to invite our Vice Principal sir, Sri A. Ravishankar Sharma sir, to please come on to the dais. Now I cordially invite our IQAC coordinator, Srimati B. Jamila Miti Madam, to please come on to the dais. I am delighted to invite WAC coordinator, Srimati B. Vanishri Madam, to please come on to the dais. Now, let us start the program with a prayer. I call upon Mandishwari and Pavani to sing the prayer songs. Good morning to all of you. ఈరోజు మన కళాశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథి మేడం గారు శ్రీమతి జి మంజుల గారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ గుంటకల్ వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత ప్రముఖ న్యాయవాదులు శ్రీ బిఎస్ కృష్ణారెడ్డి గారికి, అలాగే మరొక ప్రముఖ న్యాయవాది శ్రీ నాగరాజు గారికి, అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ ఏ రవిశంకర్ శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి
ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పొలిటికల్ సైన్స్ ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఛార్జ్ పొలిటికల్ సైన్స్ మేడం గారు శ్రీమతి దేవి చైతన్య గారికి, అదేవిధంగా మన కళాశాల ఐపీఎస్సి కోఆర్డినేటర్ శ్రీమతి జమిలాబి మేడం గారికి, మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి వాడిశ్రీ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి, మరి న్యాయస్థానం నుంచి ఇచ్చేసినటువంటి కోర్టు నుంచి ఇచ్చేసినటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మరి ఈరోజు మన ముందు ఒక కోర్టే మన ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కోర్టు సిబ్బంది అందరూ కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి మరి వారి సిబ్బంది, వారి న్యాయవాదులంతా కూడా మన కళాశాలకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం, గర్వకారణంగా ఉంది. మరి ముఖ్యంగా మన కళాశాలలో ఎన్నో రోజుల నుంచి మేడం గారిని ఆహ్వానించాలి, మేడం గారి ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి, లీగల్ ఇష్యూస్ అంటే ఏంటి, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో గత సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి మేడం గారి యొక్క బిజీ షెడ్యూల్ వల్ల మనకు ఈ రోజుకి అపాయింట్మెంట్ దొరికింది. మరి మేడం గారు అనేది భావించకుండా మరి శనివారం కావడంతో మనం కొంత స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. మరి మేడం గారు ఇంకొకసారి మన కళాశాలకు రావాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ లీగల్ లిటరసీ క్యాంప్లో మరి మనము అనేక విషయాలు, మనము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. అందరూ కూడా రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం గురించి మనందరికీ తెలుసు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ అనే విషయం మనకు తెలుసు. సో అలాంటి ప్రజాస్వామ్యంలో రెండు ముఖ్యమైనటువంటి న్యాయము, చట్టము అనేవి చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి, సమాజంలో కీలక పాత్ర వహించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు న్యాయము, చట్టము అనేది. ప్రతి ఒక్కరు కూడా న్యాయము, చట్టము గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి, అవగాహనతో ఉండాలి అనే ఉద్దేశంతో మేడం గారు మండల్ లెవెల్లో మ్యాజిస్ట్రేట్గా, చైర్మన్గా అనేక పాఠశాలలో, అనేక గ్రామాలలో వారి యొక్క సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము పత్రికల ద్వారా మన గ్రామాలలో కూడా చూస్తున్నాం. సో అలాంటి అవకాశం మన కళాశాలలో కూడా మన విద్యార్థులకు, మన సిబ్బందికి అందరికీ కూడా ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా తెలిస్తే కోర్స్ ఏంటి, వాటి పర్యవసనాలు ఏంటి, ఏ విధంగా మనము సమాజంలో మెలగాలి అనే విషయాల పట్ల కొంత అవగాహన అనేది అవసరం. సో దాని గురించి మరి ముఖ్యంగా ఈ లీగల్ లిటరసీ క్యాంప్ అనేది మన కళాశాలలో కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది మనం అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ సైన్స్ విభాగం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మేడం గారు తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. Thank you, sir. Now I request B.S. Krishna Reddy, sir, to kindly speak few lines on this occasion. మన జడ్జి గారు మంజుల మేడం గారికి, అలాగే గౌరవనీయులు మన ఎస్కేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ సార్ గారికి, అలాగే తోటి న్యాయవాద మిత్రులకు, అలాగే మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి, తోటి అధ్యాపకులకు మరియు విద్యార్థులకు, మన కళాశాల స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణము రెండు కారణాలు. ఒకటి లీగల్ లిటరసీ క్యాంప్, న్యాయ విజ్ఞాన సదస్సు. రెండోది సారు అనుకున్నదే విశ్వాల్ గారు కాలేజ్ అయినా మరి లీగల్ లిటరసీ క్యాంపు అంటే ప్రజలకి, పబ్లిక్లోకి చట్టం పైన కొంతమంది అవగాహన ఉండదు. గ్రామాలకి తిరిగి పల్లెల్లో స్వయం జడ్జి గారే, అంటే స్వయంగా జడ్జి కోర్టే వాళ్ళ ముందు వెళ్ళి
వాళ్ళకి చట్టం పైన అవగాహన కలిగించడానికి వాళ్ళ ప్రతి ఒక్క చట్టం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఎదుర్కోవాలి, వాటి సమస్యలు ఏమి, వాళ్ళ పల్లెల్లో జరుగుతున్న గొడవలకి అవగాహన కలిగి ఉండాలి. చట్టం ఏం చెప్తుంది? ఏదైతే నేరం చేయకూడదో అని చెప్తుందో అది చేయకూడదు. నేరం చేస్తే నేరం అంతా చేస్తే అది నేరం కింద పరిగణించబడుతుంది. ఏదైతే చేయకూడదని చెప్తుందో అదే చట్టం. అంటే మీకు సరిగా అర్థం కాలేదు. రైట్ సైడ్ రోడ్డుకు ఏ సైడ్ వెళ్ళాలి? రోడ్డుకి ఏ సైడ్? లెఫ్ట్ సైడ్. మరి లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్ వెళ్తారంటే చట్టం అతిక్రమించినట్టు. మరి ఆ విధంగా చట్టాలని ఒకటే కాదు, బహిరంగ ప్రదేశాల్లో ఇప్పుడున్న కాలేజ్ టైంలో కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ బహిరంగ ప్రదేశంలో మద్యపానం కానీ సిగరెట్ కానీ స్మోక్ కానీ చేస్తాడు. అది చేయకూడదని చెప్పి చట్టం చెప్పింది. అది చేస్తే నేరం. ఏదైతే చేయకూడదని చెప్తుందో అది చేస్తే నేరం. ఇదే మీరు పూర్తిగా సింపుల్గా తెలుసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మనకు మహిళల విభాగానికి వస్తే, వివాహం తర్వాత వారికి రకరకాల భర్త వల్ల వచ్చే సమస్యలు కానీ, అత్తగారి వల్ల వచ్చే సమస్యలు కానీ, వాళ్ళ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వారి దృష్టిలో కుటుంబ పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ రకరకాలుగా కేసు కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లకు వస్తాయి. పోలీసు వారు ఆ సెక్షన్లో ఇప్పుడున్న సెక్షన్లు కొత్తవి, అప్పుడు 498 ఏపీడీపీ యాక్ట్ 384 కింద కేసు కడతారు. అది కేసు కట్టినప్పుడు వారు ఎవరైతే నేరంలో పొందబడిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మహిళలు వాళ్ళ కింద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదవుతుంది. ఆ కేసు నమోదు కాబడిన కేసు ట్రయల్కి వస్తుంది. మన జడ్జి గారు మేడం ట్రయల్కి వస్తుంది. ఆ ట్రయల్లో సాక్షులు విచారణ చేస్తారు. విచారణ చేసి సాక్ష్యం బాగా గట్టిగా చెప్పినట్లయితే అప్పుడు అంటే గట్టిగా అంటే సాక్షి నిజాలు. ఇప్పుడు మన ఉన్న 498లో ఎక్కడో బెంగళూరులో ఉండే ఆమె ఈమె కూడా ఉంది దీంట్లోనా, ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, ఇవి చేయని నేరంలో వాళ్ళు ఇచ్చారనుకో ఆ కేసు ఎగిరిపోతుంది. కాబట్టి నిజమైన సాక్షి విచారణ చేసి వారికి శిక్ష పడుతుంది వారికి. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమంటే, ఇది శాస్త్ర చట్టాల బుక్కుల్లో ఎక్కడ చట్టాల గురించి రాయలే. మీకు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చట్టం పైన అవగాహన సంబంధించిన ఏ చట్టంలో ఏ బుక్కుల్లో లేదు. చూస్తున్నారు ఎవరైనా? చట్టం పైన పెట్టండి. సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్రం కూడా అంటుంది, ఒక 20 తరగతిలోనే చట్టం తీసుకొని చట్టాన్ని ఒక పిల్లలకి అవగాహన కల్పించడానికి పెట్టాలి. మరి ఆ దృష్టిలో ఇంతవరకు పెట్టలే. కాకపోతే అది ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి ఏ పాఠ్య పుస్తకాల్లో లేనందువల్ల ఇప్పుడు మేమే స్వయంగా ప్రజల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, కళాశాల దగ్గరికి వచ్చి ఈ అవగాహన కల్పించడానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒకటి ఉంటుంది. వాళ్ళ ఆదేశాలు, హైకోర్టు ఆదేశాల మేరకే ఈరోజు ఈ ప్రోగ్రాం, ఈరోజు జరిగిన ప్రోగ్రాం హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు దృష్టిలో హైకోర్టు 10 రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయాలంటే ఈరోజు మనం ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. కాబట్టి హైకోర్టు అక్కడి నుంచి హైకోర్టు లెవెల్లో ఉంటూ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇది మండల స్థాయి లెవెల్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మన మేడం గారు చైర్మన్. ఇంకొకటి, మీకు ఏదైనా సమస్య వచ్చి మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేయాలా. మీ సమస్య వచ్చినప్పుడు మీరేం చేస్తారు?
పోలీస్ స్టేషన్కి వెళ్తారా, కోర్టుకు డైరెక్ట్ వస్తారా? పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాకపోతే కేసు కట్టడం, మాట్లాడాడు ఎస్ఐ పట్టించుకోవడం, అప్పుడేం చేస్తారు? కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. ఆ విధంగా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేదా పై అధికారి దగ్గరికి వెళ్తారు, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ మీ పరిష్కారం కాని పక్షంలో, మీకు అక్కడ కూడా న్యాయం జరిగిన పక్షంలో డైరెక్ట్ కోర్టు దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని వాళ్ళు పలానా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళని అడిగి శిక్షించమని చెప్పి కోర్టు వారిని అడగచ్చు. ఆ విధంగానే ప్రతిరోజు ప్రతి శనివారం మేడం గారు అందుబాటులో మన కోర్టులోనే ఉంటారు. మీకు ఏ రూపాయి ఖర్చు లేకుండా ఒక తెల్లకాయ పైన రాసి ఇవ్వడానికి కూడా ఒక లాయర్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. మీ సమస్య ఏదో తెలియజేస్తే అక్కడే జడ్జి గారు మేడంకి మీరు స్వయంగా ఇవ్వచ్చు. ఈ రోజుల్లో జడ్జి గారిని కలవాలంటే అంత ఆశామాషి కాదు. ఆ రోజుల్లో ఒక న్యాయవాదిని కలవాలంటేనే చాలా ఇబ్బందులు ఉండేవి. న్యాయవాదిని కలవాలంటే 2 రోజులు పెట్టేది ఆ రోజుల్లో. ఇప్పుడు జడ్జి గారిని స్వయంగా జడ్జి గారి మీద దగ్గరికి వచ్చారు, మేడం మా సమస్య నేను తెలుగులో రాసిస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిపించి ఆ రోజే ఆ సమస్యను పరిష్కారం, అంటే నెక్స్ట్ రోజు వాళ్ళు నోటీసులు పంపించిన తర్వాత సమస్య పరిష్కరించడానికి జడ్జి గారు కృషి చేస్తారు, మీకు న్యాయం చేయడానికి కృషి చేస్తారు. ఈ పద్ధతుల్లో అలాగే మీకే ప్రతి శనివారం ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ సమస్య ఉన్నా గుంతకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెసేజ్ కోర్టుకు వచ్చి మీ సమస్యని ఒక తెల్ల పేపర్లో రాసి జడ్జి మేడం గారు స్వయంగా ఇవ్వచ్చు. ఏ సమస్య అయినా అది చట్ట పరిధిలో ఉండాలి ఆ సమస్య. అలాంటి సమస్యలు పరిష్కరించడానికి మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ మేడం గారు ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి వాటి పరిష్కరించడానికి మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీకు న్యాయవాది పెట్టుకున్న స్తోమత లేదు, ఈ చట్టాల గురించి అవగాహన తెలుసుకోండి. చాలా మన దేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మన ఉత్త ఎడ్యుకేషన్ చదివినందుకు మాత్రం కాదు, పబ్లిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి బాగా చదువుతో పాటు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం. Request Nagaraju sir to kindly speak few lines on this occasion. వేదికపైనటువంటి జడ్జి గారికి, ప్రిన్సిపల్ గారికి, మేడం వాళ్ళకి, లెక్చరర్స్ గారికి, పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు నా నమస్కారాలు. మిత్రులారా, మనకంతా తెలిసిన విషయమే, అది మన మిత్రుడు చెప్పినట్టు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. దానికంటే ముందు నేను ఈ కాలేజీలో చదువుకున్నానని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఈ కాలేజీలో 87 నుంచి 92 వరకు 92లో ఇక్కడి నుంచి డిగ్రీ కంప్లీట్ అయింది. నాతోటి విద్యార్థులు, నాతోటి స్నేహితులు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఉన్నత స్థానాలకి ఎదిగారు. ఇట్లాంటి కాలేజీ సార్ మనకంతా తెలిసిన విషయమే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మైతే గురువే నమః. గురువు లేని విద్య లేదు. తల్లిదండ్రుల తర్వాత గురువులు అంతా గొప్పవారు. మళ్ళీ అట్లాంటి కాలేజీ ఎంతోమంది మేధావుల్ని ఎక్కడెక్కడికో చేర్చింది. మాకంటే సీనియర్స్ బ్యాచ్లు ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ ఏదో గ్రూప్లో కలుస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంతమందిని చూస్తే ఎక్కడ రాలో పనిచేస్తున్నాం అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, సీక్రెట్ వింగ్, మన ఇండియన్ సీక్రెట్ వింగ్లో పనిచేస్తున్నటువంటి
విద్యార్థులు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అంటే సిబిఐ దాంట్లో కంటే ఎక్కువ అనమాట. అట్లాంటి కాలేజ్ ఇది. కొన్ని వేల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు ఇక్కడ. లెక్చరర్స్ అంటే అంత గౌరవం ఉండేది. ఇప్పటికి కూడా గురువును ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు. ముఖ్యంగా మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ కాలేజ్ నుంచే చాలామంది చాలా రకాలుగా డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, మన సార్ చెప్పినట్టు జనరల్ మేనేజర్స్, స్టేట్ బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్స్ జనరల్ మేనేజర్స్, అట్లాగా ఎక్కడో ఎంతో ఉన్నత స్థానాలకి ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన కాలేజీ నుంచి. అట్లాంటి కాలేజీలో మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఆ స్టేజ్ కావాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే విద్యతో పాటు విద్య అనేది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. దాంతోపాటు సంస్కారము అవన్నీ కూడా వస్తేనే నువ్వు ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ ఏజ్ ఇప్పుడు కొంచెం మిస్లీడ్ అయినామనుకో మన భవిష్యత్తు అంధాకారం లేకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఆ విధంగా కాకండి. ఇంకోటి ఏంటంటే మన వీళ్ళు చెప్పినట్టు ఈ ర్యాగింగ్ చట్టాలు ఇవన్నీ ఈ చట్ట పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది అవన్నీ మనకి అనవసరం. ఎందుకంటే అంటే ఒకటి చట్టం నాకు తెలియదు నేరం చేశానని చెప్పడానికి ఎవరికి ఇది లేదనమాట. ఖచ్చితంగా చట్టం గురించి తెలుసాలి. చట్టం తెలియదు కాబట్టి నేరం చేశాను నన్ను క్షమించండి అంటే చట్టం వదిలిపెట్టదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానమే. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో భాగంగానే మనకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ఏవైనా ఈ ప్రాథమిక హక్కుల్ని ఎవరైనా వైలేట్ చేసినట్లయితే ప్రభుత్వము దానిని మనం ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు. సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 226 కింద, హైకోర్టులో అయితే 226 కింద, సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 కింద మనం రిస్ట్రిక్షన్స్, రిట్ ఆఫ్ హెబెస్ కార్పస్, మ్యాండమస్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ద్వారా ఆర్డర్స్ పొందడానికి మనకి హక్కు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి మనం ఆ చట్ట పరిధిలో ఉన్నామని తెలియడానికి ఇవన్నీ పనిచేస్తాయి. అందులో భాగంగానే ఇక్కడికి మన జడ్జి గారు రావడం, మీకు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన విషయాలు ఏంటంటే ప్రభుత్వము ఇప్పటి వరకు మనం ఈ చట్టాలపైనే కాకుండా మిగతా విషయాలు మాట్లాడినట్లయితే ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో కష్టపడి అంత పెద్ద పోస్ట్ పోతాను. కానీ ఇక్కడికి ఈ రాజకీయ పరిస్థితులకు వచ్చేటప్పటికి రాజకీయాల్లో మన ఐఏఎస్, ఐపీఎస్ టాప్లో చదివిన వాళ్ళు కాకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ఈ ఐఏఎస్, ఐపీఎస్ టాపర్లని మానిటర్ చేసే పరిస్థితికి వస్తాను. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చురుకుగా రాజకీయాల్లో కూడా పోల్చిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే మనకు ఓటు హక్కు అని మనకి భారత రాజ్యాంగం ఏదైతే ఓటు హక్కు ఇచ్చిందో ఆ ఓటు హక్కుని సరిగా వినియోగించుకోకపోవడం వలన రాజకీయ నాయకులు అందరి మీద పెత్తనం చెలాయిస్తున్నారు. విద్యార్థులు లేదంటే ఎడ్యుకేటెడ్స్ ఆ పొలిటికల్ సైడ్ పోయినామంటే రాజకీయాలని చేయొచ్చు. అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ని తీసేసి విద్యార్థులు ముఖ్యంగా యువత రాజకీయాల వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అదే అందుకోసమే అని సార్ చెప్పినాడు, ఎలక్షన్స్, కాలేజ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలా. యాక్టివ్గా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు ముందు ఉంది ఇది చేసినట్లయితే దాంట్లో కూడా పోవచ్చు. ఇట్లా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూస్తామంటే ఏముంది, డబ్బు ఎవరైతే బలం ఉందో వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో గెలుస్తున్నారు. అట్లా కాదు, నాలెడ్జ్ ఉంది, తెలివితేటలు అన్నీ ఉన్నాయంటే, యాక్టివ్నెస్ ఉన్నారంటే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి కేజ్రీవాల్ ఒక ఇంజనీర్గా ఉండి చీఫ్ మినిస్టర్ అయినాడు. కాబట్టి
విద్యని అభ్యసించిన వాడు ఇప్పుడు వేస్ట్ కావడం అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కాలేజ్కి వచ్చి నేను ఇక్కడికి Thank you, sir. Now I request SI Sri Balamuni sir to speak few lines on this occasion. Very namaskaram, good morning. Very good morning. ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన జేసీ ముద్దుల మేడం గారికి, తర్వాత ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ అందరికీ, లెక్చరర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు లీగల్ లిటరసీ ప్రోగ్రామ్ అవేర్నెస్ గురించి మీరందరూ ఇక్కడ దాని గురించి తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే అందరూ మన కృష్ణారెడ్డి గారు తర్వాత దాదాపు చెప్పినట్టుగా మనందరం చట్టాన్ని లోబడే పనిచేస్తాము, పని చేయాలి కూడా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. కాబట్టి లా నాకు తెలియదు, నేను తప్పు చేస్తానంటే చట్టం ఒప్పుకోదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో అది చట్టానికి లోబడి చేస్తున్నామో, చట్టానికి నీతి చేస్తున్నామో అనేది మనకు అవగాహన ఉండాలి. అన్ని చట్టాల మీద కాకుండా మనం ఇప్పుడు మీరు ఈ కళాశాలలో ఉన్నప్పుడు స్టూడెంట్ లెవెల్లో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన చట్టాలు, యాంటీ ర్యాగింగ్ చట్టము, ఇలాంటి కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి మీరు అవగాహన చేసుకుని తర్వాత నెక్స్ట్ సమాజంలో ఉన్నప్పుడు ఈ బైక్లో తిరుగుతున్నప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ అయింది, దానిలో పెనాల్ పనిష్మెంట్స్ ఏముంటాయి, ఏమేమి అఫెన్సెస్ ఏముంటాయి, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇలాంటి చిన్న చిన్నవి మనకు తెలుసు. కానీ మనం దాన్ని ఏం చేస్తాం. కాబట్టి ఈ చట్టాలన్నిటి మీద మీకు అవగాహన ఉంది. ఇలా మంచి సెమినార్స్ వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం నోట్ చేసుకొని ఏమేమి చట్టాలు ఉన్నాయి, మనకి ఎలా యూజ్ అవుతాయి. మీకు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అగ్రీడ్ పర్సన్స్ ఉండడం కానీ, లేకుంటే మన ఇంటి పక్కల మన అమ్మ వాళ్ళు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇలా గోహింస నిరోధక చట్టం, ఇలాంటి చాలా చట్టాలు ఉన్నాయి. ఏ అఫెన్సెస్ జరిగితే ఏ చట్టాలు అట్రాక్ట్ అవుతాయి, అట్లీస్ట్ మనకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ఆడవాళ్ళ మీద ఏమైనా నేరాలు చేస్తే ఏ చట్టాలు అట్రాక్ట్ అవుతాయి అనే మినిమం అవగాహన ఈ స్టేజ్ నుంచే మీరు ఆలోచించుకుంటే రేపు మీతో పాటు చాలామంది కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత ముఖ్యంగా మా పోలీస్ వారి నుంచి మీ అభ్యర్థన ఏంటంటే ఈ మహిళలకు సంబంధించి శక్తి యాప్ అని మన వాళ్ళు ఇన్స్టాల్ చేస్తాం. అందరికీ శక్తి యాప్ ఉందా? అంతకుముందు దిశ యాప్ అనేది. ఇప్పుడు మీకేమన్నా ఎమర్జెన్సీలు వచ్చినా అని శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా దాంట్లో SOS బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయొచ్చు. లేదా మీకు షేక్ చేసినా 3 times షేక్ చేసినా మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటివి మనకు ఇంకో అమ్మాలకు తెలిసి ఉండదు. ఇంటి పక్కన వాళ్ళకి ఓన్లీ ఎక్కడే వాళ్ళ లోపం. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లా ఉన్నాయి. మన గవర్నమెంట్ ఈ శక్తి యాప్ తర్వాత మన అనంతపురం జిల్లా పోలీసు వాళ్ళు స్త్రీ శక్తి పోర్టల్ అని ఒకటి రీసెంట్గా లాంచ్ చేస్తారు. అంటే మన ప్రతి ఊరికి కూడా ఈ మహిళా పోలీసులు వచ్చేసి మన ఊర్లో ఉన్న మహిళలు కానీ మీరు కాలేజీకి వచ్చేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ స్త్రీ శక్తి పోర్టల్లో మీరు ఆ అగ్రిమెంట్స్ రైట్ చేయొచ్చు. అది మేము వెంటనే దాన్ని రిలీజ్ చేయగలుగుతాం. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలా టెక్నికల్గా కూడా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, తర్వాత ఎలా మనం గ్రీవెన్స్ అప్రోచ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇప్పటి నుంచి అవగాహన తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. నేను అన్ని చట్టాలు చదవడం కాకుండా ఏ చట్టం దేనికి వస్తుందనే మినిమం ఐడియా మీకు అందరికీ ఉంటే చాలు. దాని తర్వాత మనమే ఇప్పుడున్న సోషల్ మీడియా, మొబైల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూడకుండా ఈ చట్టాలకు సంబంధించి అప్పుడప్పుడు చూసుకుంటే అది చాలా మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎక్కువ సోషల్ మీడియాకి కానీ ఎక్కువ అడిక్ట్ కాకుండా కెరీర్ మీద దృష్టి పెట్టి మంచి మిగతా సార్వజనికంగా మన SKP కాలేజ్ నుంచి చాలామంది వెళ్ళారు అని చెప్పి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఉంది. అది చాలా ప్రొఫిటెడ్. దాంట్లోకి వెళ్ళాలంటే చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీరు కూడా ఇలా సార్లు చెప్పిన ప్రకారం మంచిగా ఫ్యూచర్లో మంచి ప్లేస్లో ఎదగాలని, మీతో పాటు మీ ఊరికి, మీ చుట్టుపక్కల వారికి అందరికీ కొంచెం సహాయం చేసి సమాజాన్ని ఎదిగిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ కళాశాల యాజమాన్యానికి మీ అందరికీ నా మాటలను మీ అందరికీ అభినందనలు ముందు థ్యాంక్స్ చెప్తాను. Thank you, sir. Now I request our district HOD, sir, Dr. K. Gopi Nayak, sir, to speak few lines on this occasion. థ్యాంక్ యూ మా. ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారు లక్ష్మి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయిన మంజుల గారికి,
జడ్జి గారు. సమయం లేదు, పేరు పైన చెప్పుకుంటూ పోతూ ఉంటే. సో అతిథులు మరియు మిత్రులందరికీ స్టేజ్ పైన ఉన్నటువంటి మరి ముందున్నటువంటి మిత్రులందరికీ, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పుట్టిన మనము తప్పనిసరిగా చట్టాలకు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. ఒక బ్యూటిఫుల్ వర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ బాలమూర్తి గారు చెప్పారు, లాన్ ఇగ్నోరెన్స్ చేయకూడదు. అంటే నాకు అది తెలియదు కాబట్టి జరిగిపోయింది అని చెప్పడానికి అస్సలు వీల్లేదు. ముఖ్యంగా మీరు బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ దట్ రైట్. ప్రజాస్వామ్య దేశం అన్నాము, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి శాసనశాఖ, కార్యనిర్వాహకము, న్యాయశాఖ. అఫ్కోర్స్ 4వ స్తంభము పేపర్ ప్రెస్ ఉంది. కానీ ముఖ్యమైనవి ఇవి, అంటే మన కనుసన్నల్లో ఉండేటివి, వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన. శాసనసభ్యులను మనం ఎన్నుకుంటాము, శాసనశాఖకు పార్లమెంట్కు పంపిస్తాము. అక్కడ వాళ్ళు చేసే శాసనాలను అమలు పరిచేది కార్యనిర్వాహకం, ఐఏఎస్ ఐపీఎస్లు, మిగతా మాలాంటి సిబ్బంది అంతా కూడా. అది సరిగ్గా మీకు పని చేస్తుందో లేదో, మీకు పనికి వచ్చేదో లేదో అది చూసేదే న్యాయశాఖ. అంటే శాసనసభ్యులు చేసే ప్రతి ఒక్క శాసనం సరైందో కాదో శాసనశాఖ కార్యనిర్వాహకం ఇద్దరు కూడా కలిసిపోయి ప్రజలకు అన్యాయం చేయొచ్చు. అట్లా అన్యాయం జరగకుండా చూసేదే న్యాయశాఖ. మన దేశంలోని అత్యున్నతమైన న్యాయశాఖ, ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యున్నతమైన న్యాయశాఖ. ఆ న్యాయశాఖకు సంబంధించిన చట్టాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం అట్లీస్ట్ తెలుసుకుని ఉండాలి. ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు రోడ్డుకు ఎడమవైపు నడవాలి. నేను నడవను, కుడివైపునే నడుస్తాను అంటే దాని వల్ల సంభవించిన పరిణామాలకు నువ్వే బాధ్యుడివి. అటువంటి చిన్న చిన్న అవగాహన మనం కలిగి ఉండాలి. హెల్మెట్ వేసుకోవాలి. ఎవరి కోసం చెప్తున్నారు? మన కోసం. నేను వేసుకోను, చేస్తే నేనే కదా అంటే నువ్వు చావడంతో పాటు ఇతరులకు కలిగే ఇబ్బందులు, నీ యాక్సిడెంట్ వల్ల ఇంకొకరికి కలిగే ఇబ్బంది, నష్టం, దాన్ని ఎవరు కూర్చోాలి? కాబట్టి చట్టం చేసి నువ్వు పెట్టుకొని తీరాల్సిందే హెల్మెట్, నువ్వు ఈ రూల్స్ని పాటించాల్సిందే అనేది చట్టం చెప్తుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మనకు ఆ న్యాయానికి సంబంధించిన వివిధ విషయాలను తెలియజేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రమంలో నేను కూడా న్యాయ విద్యార్థిని. లా ఎంట్రన్స్ రాసి రాయలసీమ 2nd ర్యాంక్ సాధించి ప్రస్తుతం లా కాలేజీలో లా అయిపోయింది. అయితే కోర్స్ కంప్లీట్ కాలేదు. ఎందుకు చేశానన్న దానికి మీకు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్గా ఉంటే, అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇక డబ్బు గురించి మాకు పెద్దగా అవసరం ఉండదు, ఇది మాకు మావయ్య చెప్పాడనమాట ఆయన. సో రిటైర్ అయిపోయిన తర్వాత చిన్న చితకా వాళ్లకు అడ్వకేట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఎంత అడుగుతారో, ఏమడుగుతారో అని అనుకుంటారు అని ఆయన చెప్పిన. సో ఇట్లా సర్వీస్ చేయొచ్చు అని ఆయన చెప్పిన మాటలు ఎక్కడో నాటుకొని, ఇంకా నా ఫ్యామిలీలో కూడా మా అన్నయ్య, మా చెల్లి, మా బావ, నా 2 కూతుర్లు, 2 కోడళ్ళు అందరూ లా డిపార్ట్మెంట్లో ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామనాయక్ గారు మా బ్రదరే ఈ జిల్లాకు. సో ఇట్లా ఉండి కూడా ఏమో ఆ ఇంట్రెస్ట్ కలిగి, సో చట్టాలకు సంబంధించి బీయింగ్ హిస్టరీ స్టూడెంట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళుగా కూడా చట్టాలకు సంబంధించిన చాలా విషయాలు తెలిసి, నిజంగా ఈ మంచి అవకాశం ఇది. దీనికి సంబంధించిన విషయాలు మీరు అందరూ కూడా ఇప్పుడు సమయాభావం వల్ల తక్కువగా చెప్పి ఉండవచ్చు. మళ్ళీ ఇంకొకసారి మనం మళ్ళీ మేడం గారిని పిలిపించుకొని, అంటే క్వశ్చన్ ఆన్సర్ ఆ ఇంటరాక్షన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే నిజంగా మేడం గారికి సమయమే లేదు. నెక్స్ట్ అటువంటి అవకాశం వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Now I humbly request our chief guest, Srimati G. Manjula Madam, to address the students on legal literacy. Respected Principal Sir, Vice Principal Sir, and Advocate brothers, and all the lecturers and students, good morning, Manila. So, lawyers and judges are lifetime students. ఎందుకంటే లా ప్రతి ఒక్కరికి కావాలి. మీ సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ ఆ పర్టికులర్ పర్పస్కే పనిచేస్తుంది. బట్ లా ఈజ్ నథింగ్ బట్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది ఎవ్రీ పర్సన్. సో ఎవ్రీ పర్సన్ యూ హ్యావ్ టు నో ది వాట్ ఈస్ ది లా.
సో ఇప్పుడు మీరు అందరూ రైట్ నుంచి వెళ్తే తప్పు లెఫ్ట్ అండి, అది ఎక్కడ ఉందో మీకు తెలుసా? మోటార్ వెహికల్ యాక్ట్లో అది చెప్పబడింది. కానీ యాజ్ యూజువల్ జనరల్గా మీకు తెలిసిపోయింది. సో లాయర్సే తెలుసుకోవాలి లా అని కాదు, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు నో ది లా. కాన్స్టిట్యూషన్ కూడా ప్రొవైడ్ చేసింది. ఆర్టికల్ 15 గురించి ఐడియా ఉందా? ఆర్టికల్ 15లో దే హ్యావ్ సమ్ స్పెషల్ రైట్స్ టు ఉమెన్ బేసిక్ ఆన్ దట్ పోక్సో యాక్ట్. సో కాన్స్టిట్యూషన్ అంటారు, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, బట్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, it will provide fundamental rights as well as legal rights. So fundamental rights are protected by the courts as well as legal rights, other rights also protected by the courts. So అలాంటి రైట్స్ ఏమైనా ఇంక్లూడ్ అయినా ఏమైనా ఓన్లీ రైట్సే తెలుసుకుంటే కాదు, మీతో పాటు కొన్ని లైబిలిటీస్ కూడా ఉంటాయి. సో అవి కూడా యూ హ్యావ్ టు నో. సో ఇందాక పోలీసులు ఉన్నది అందుకే, మాకు లా తెలీదు, నాకు రైట్ వెళ్ళాలని తెలీదు, లెఫ్ట్ వెళ్ళాలని తెలుసాను నాకు తెలియదు. సో యూ షుడ్ నాట్ గెట్ దట్ రైట్. ఓకే, సో ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ది లా. సో కొన్ని సందర్భాలలో కొన్ని లీవ్స్ కూడా కొన్ని ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు అని అన్నారు. కానీ ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? కొన్ని మీడియాలో, టీవీలో, అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు ఇలాంటివి ఉన్నాయని. బయటి మీడియాల వల్ల మీకు అవేర్నెస్తో తెలుస్తుంది. బట్ ఆల్వేస్ నేను చెప్తున్నాను ఏంటంటే యూజ్ ఇంటర్నెట్, బట్ ఇట్ విల్ యూజ్ ఓన్లీ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పర్పస్, నాట్ అదర్. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే యూ హ్యావ్ టు సర్చ్ ది లా. సర్చ్ అంటే యాప్స్ ఉన్నాయి, మీకు ఏమైనా ఇబ్బంది అయింది ఆ యాప్స్లో పెట్టి మీకు ఏమైనా ఇబ్బంది అయిపోతే ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వండి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే యూ హ్యావ్ టు ఫైల్ టు ది కోర్ట్స్. కోర్టులోకి వచ్చి కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. కోర్టులోకి వచ్చి కూడా మీకు ఏం కావాలన్నా అది చేసుకోవచ్చు. అలాగే కొన్ని కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని ప్రొవైడ్ చేసింది. బేసిక్ ఆన్ కాన్స్టిట్యూషనే అన్ని లాస్ ఉన్నాయి. సో ఆ స్టూడెంట్స్ మోర్ దెన్ నోస్ ఎగ్జాక్ట్ సైన్స్, అంతేనా? సో అలాగే ఆర్టికల్ 36 కూడా డైరెక్టివ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఆల్ ది సిటిజన్స్. సో దాన్ని బేస్ చేసుకొని మన సుప్రీంకోర్టు మన లోక్ అదాలత్ని ప్రొవైడ్ చేసింది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ అంటే మీకేమన్నా మీరు అన్నట్టుగా డబ్బులు కావాలి, లాయర్స్ దగ్గరికి వెళ్ళాలంటే, కోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే అని తెలుసుకునే బదులు, సో ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్ కోర్ట్ డైరెక్ట్లీ. సార్ ఇందాక చెప్పాక జస్ట్ వైట్ పేపర్ మీద రాసిచ్చి మీరు కోర్టులో వేస్తే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ కోర్ట్ కండక్ట్ చేస్తుంది. మీకు ఏమైనా రైట్స్ ఉంటే వాళ్ళని పిలిపించేసి, ఎందుకంటే మాకు వాళ్ళని పిలిపించాలన్నా వాళ్ళపైన కేసులు వేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది, మేము కోర్టుల చుట్టూ తిరగలేము అని అంటే అక్కడే మీరు సెటిల్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఎవ్రీ స్టూడెంట్స్ ఆల్సో మీకేమన్నా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవునా, సో దాని గురించి కూడా మీరు వచ్చేసి అక్కడ మాట్లాడేసి పిలిపించి మాట్లాడి సెట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేము, చెప్పలేము అని చెప్పేదానికంటే సో అది బెటర్. అలా కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే అంటున్నారు ఇంట్రడక్షన్ అని, అంటే తెలుసుకోవడానికి ఇలా ఏమైనా కావాలని ఉందా, ఇంకేమైనా తెలుసుకోవాలని ఉందా అన్నా కూడా అడిగినా చెప్తాను. టైం తక్కువ ఉంది. దిస్ ఈస్ ది లాస్ట్ మీటింగ్ ఫ్రమ్ దిస్ గుంటకల్. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు తెలిసి మీకు కాలేజ్లో ఏం ప్రాబ్లమ్స్ లేవని అన్నారు. బట్ యూ హ్యావ్ టు టెల్ టు యువర్ ఫ్రెండ్స్ అదర్స్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ డౌట్స్ అంతే. సో మెయిన్ లాంగ్ కదండి, ఎవ్రీ వన్ నోస్. సో కాన్స్టిట్యూషనే ప్రతిదీ మీరు అన్నది. మూడు ఉన్నాయి కదా మనకు, ఫస్ట్ లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. డౌట్స్ ఉన్నా? సో వీఆర్ ప్రొవైడింగ్ లీగల్ అవేర్నెస్ అంటున్నాం కాబట్టి మీకు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి సార్. నాకు టైం పడుతుంది. సో నాకు తెలిసిన మీరు ఇంత ఎర్లీ ఏజ్లో ఎలా చెప్తే అబ్బాయిలు తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఏజ్కి జడ్జికి సంబంధం లేదండి. సో మేము చెప్తాం కదా లైఫ్ టైమ్ స్టూడెంట్స్, మీరు ఎర్లీ ఏజ్ అంటున్నారు. సో వీ డి నాట్ డిస్క్లోజ్ అవర్ ఏజ్. సో ఏజ్కి స్టడీస్కి వచ్చేదానికి సంబంధం లేదు. అబ్రహం లింకన్ అలాంటి వాళ్ళే 16 years
ఇయర్స్కి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. సో జడ్జీస్ ఇంత ఏజ్ అయిన వాళ్ళే జడ్జ్ కావాలి అన్నది లేదు. దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ అండర్ కాన్స్టిట్యూషన్. సో దే హ్యావ్ టు అప్లై ఏజ్ 18 years to 35 years ది ఏజ్ లిమిట్ టు అప్లై జడ్జ్. సో అదే అడ్వకేట్ కావాలంటే 18 years to లైఫ్ టైం. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. థ్యాంక్ యూ మ్యామ్. యాజ్ ఎ స్టడీ ఇన్ లక్ష్మీకాంత్ ఐ రిమెంబర్ దట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చదివాను మేడం. There is no experience and you have to experience as a advocate 3 years experience ఇప్పుడు mandatory చేశారు. Before that there is no, you have to complete the LLB, but you have to completely practicing 3 years as an advocate present. అంటే ఇప్పుడు ఇంతకుముందు లేదు. థ్యాంక్స్ అండి. అంటే ఏజ్ అన్నది అట్లా అనట్లేదు. అంటే చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా ఆ ఏజ్ ఎలిజిబిలిటీకి అయితే అది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఏజ్ సినిమాలో చూస్తూ ఉంటాం కదా, జడ్జి సీట్లో కూర్చునేవాళ్ళు, సినిమాల్లో జడ్జి సీట్లో కూర్చునేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ తెల్లింటికి మిమ్మల్ని చూసి ఆ డౌట్ వచ్చింటుంది వాళ్ళు అదే. సారీ, థ్యాంక్ యూ. తప్పలేదమ్మా, అడగచ్చు. మీ ఏజ్ వారు ఎవరిమైనా కావచ్చు. 62 years వరకు 18 to అప్లై చేయడానికి 18 to 35 years. 18 years దాటారంటే జడ్జి అయిపోవచ్చు. సో అందరూ ఇక్కడ చైన వాళ్ళు ఉన్నారంటారు కదా. లా అయితే ఏమో ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకుని ఎప్పుడైనా అవ్వచ్చు జడ్జి. దానికి ఇంకా రిటైర్మెంట్ లేదు లాగేసి. చాలా మంది జడ్జెస్ అయ్యారని చెప్తున్నారు కదా సార్. స్టూడెంట్ ఇక్కడే అడ్వకేట్ గా ఇంకెవరు ఇంటరాక్ట్ అవుతారంటే లేచి నిలబడండి అమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై సెల్ఫ్ మనీశ్వరి, సెకండ్ BSc మ్యాథమెటిక్స్. మ్యామ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 4 స్టూడెంట్స్. వన్ వర్డ్లో సక్సెస్ అవ్వడానికి మీరు ఏదైనా ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సక్సెస్ అన్నది ఫస్ట్ ముందు మీకు నాలెడ్జ్, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సక్సెస్ అన్నది ఎవ్రీ వన్ వెంటనే రాదు. సో దానికోసం మన స్ట్రగుల్ చేయాలి. పూర్ పీపుల్ అన్నది ఏమీ లేదండి. ఇప్పుడు అందరికీ ప్రొవైడ్ చేస్తుంది. పూర్ ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ చదివిన వాళ్ళమే అవుతున్నాం కదా. ఎంతమంది కార్పొరేట్ చదివిన వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు అయినా అడ్వకేట్స్, జడ్జెస్, మేమంతా మామూలు కాలేజ్ నుంచి వచ్చిన పూర్ స్టూడెంట్స్. సో సక్సెస్ నాట్ ఓన్లీ ఫర్ ది రిచ్ పీపుల్. సక్సెస్ ఈజ్ ఎవర్స్, బట్ యూ హ్యావ్ టు హార్డ్ వర్క్. పూర్ అండ్ రిచ్ అన్నది తీసేయండి. దెర్ ఈస్ నో పూర్ అండ్ రిచ్. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, కాలేజ్లో చదివి కూడా అవుతున్నారు కదా. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఫెసిలిటీస్. మా హౌస్ ముందు కొంతమంది సిస్టర్స్ ఉన్నారు మ్యామ్. వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. పక్కన వాళ్ళు ఏమంటారంటే జాబ్స్ కొన్నారు, వాళ్ళు కష్టపడి తెచ్చుకోలేదు అని అంటారు. పక్కన వాళ్ళు ఏమంటారు లక్ ఉండాలి, మనీ ఉంటేనే జాబ్ని కొనగలరు అనే టైప్లో మాట్లాడతారు. దీనికి ఏమైనా లా అంటారు? అది మీరే కదా ప్రతి ఒక్కరు ఎదుర్కొనేది. జాబ్ వచ్చింది అంటే డబ్బుల్లో వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే డబ్బు పెట్టితే వచ్చింది అంటారు. ఏమైనా వాళ్ళకి వచ్చారు అంటే లక్ ఉంది కాబట్టి వచ్చారు అంటారు. కానీ అది లక్, మనం చేసే స్ట్రగుల్ రెండు కలిస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓన్లీ లక్ ఉంటే సరిపోదు. మనం చదవకుండా కూర్చొని లక్ ఉందని చెప్తే అవుతామా? ఐ హావ్ అటెండెడ్ 6 times. 6th టైం అయింది నాకు. మరి ఎందుకు లక్ ఉంటే ఫస్ట్ టైమే అవ్వచ్చుగా. సో లక్ అన్నది ఇట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్, బట్ నాట్ ఓన్లీ లక్. పూర్ పీపుల్ అని అంటామా, పూర్ పీపుల్కి ఇప్పుడు ఏజ్ డిఫరెన్షియేషన్ ఉన్నా కూడా అవకాశం ఇస్తుంది ఏజ్. అలాగే మార్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు SC, STs, BCSకి మార్క్స్ ఇంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అవ్వచ్చు అంటున్నారు. ఆ బేసిస్ కూడా అవ్వచ్చు. అంటే మనకు ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని రావడంలో తప్పలేదు. కానీ బాగా చదువుకున్న నీకు చదువు రావాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నువ్వు రాయగలగాలి, నీ టాలెంట్ నీది. అంతేగాని డబ్బు ఇస్తే అవ్వడం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మాత్రం అది చదువు రాని వాళ్ళ మూర్ఖులు చెప్పే మాట. డబ్బుతో ఏది కొనలేము. చదువును కూడా మనం కొనట్లేము. మనకి ఇచ్చే ఫెసిలిటీస్ కోసం వీ హ్యావ్ టు పే ది ఫీ అంతే. చదువు అనేది మన నాలెడ్జ్. నీకు ఎంత డబ్బు ఉండేది, నీకు చదువు రానప్పుడు, నీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ లేనప్పుడు. సో అది వదిలేయండి. రిచ్ పూరు అనేది కాదు. మా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే హై స్టాండర్డ్లో ఉన్నారు. కార్పొరేట్లో చేసిన వాళ్ళే ఏమి లేకుండా ఇంట్లో వచ్చినారు. వాళ్ళు ఆ పని తప్ప వేరే రాదు. కింది నుంచి వచ్చిన వాళ్ళు ఏ పనైనా చేస్తారు. సో అదొక్కటి వదిలేసేసి నేను మీకు ఏ డేట్ పైన ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో ఫోకస్ చేసుకుంటే మోటివేషన్. ఇంకెవరైనా మాట్లాడతారంటే లేచి నిలబడండి.
వాయిస్ కూడా అడగచ్చు. మన ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న ఈ ర్యాగింగ్ భూతం నుంచి కావచ్చు, లేదంటే ఇతర మేడం వాళ్ళు చెప్పిన మోటార్ యాక్ట్, ఏ విధంగా హెల్మెట్ లేకోకుండా ఎంత ఫైన్ చేస్తున్నారు, హెల్మెట్ వేసుకొని కొంత అజాగ్రత్తగా ముగ్గురు డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత ఫైన్ చేస్తున్నారు, ఈ ఫైన్లకు సంబంధించిన విషయాల్ని ఏదైనా అడగాలనుకుంటే అడగండి. నాకు కూడా అదొక డౌట్. మేడం మీరు దయచేసి కొద్దిగా మోటార్ యాక్ట్కి సంబంధించి ఆ ఫైన్ల గురించి కొద్దిగా వీలైతే ఎక్స్పోజ్ చేయండి మేడం, లేదంటే మోటార్ యాక్ట్లో మీరు హెల్మెట్ ధరించకపోతే అదే చెప్తున్నాను, లా తెలియదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అన్నది. హెల్మెట్ పెట్టుకొని కంపల్సరీ ప్రయాణం చేయాలి, అది లేకపోతే ఫైన్స్ 1000 అది 1000 రూపీస్ 1000 రూపీస్ వరకు ఫైన్ అన్నది అని కాదండి. అది చేయకుండా ఉంటేనే అయిపోతుంది. ఫైనే కాదు, ఫైన్తో పాటు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ప్రతి దాంట్లో. మేము ఫైన్ వేసుకొని వెళ్ళిపోతాం, కట్టేసి వెళ్ళిపోతాం అన్నది కాదు. అది ఎందుకు ఇస్తున్నారో ఫైన్ అన్నది మీరు సెకండ్ టైం అది చేయకుండా ఉండడానికి. సో మీరు అన్నట్టు చాలా మంది ట్రిబుల్స్ వెళ్తూ ఉంటారు. సో అది ఎందుకంటే మీ సేఫ్టీ కోసమే కదా. హెల్మెట్ అనేది ఎవరి కోసం? మీకు హెల్మెట్ పెట్టుకొని ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ యువర్ బాడీ, మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నారు. సో అవన్నీ పెట్టుకొని వెళ్ళండి. ఫైన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది 1000 రూపీస్, అది డిపెండ్ ఆన్ అప్ టు 1000 అంటారండి. దానిలోపు డిపెండ్ ఆన్ మ్యాజిస్ట్రేట్స్ కానీ పోలీస్ కానీ ఎంతవరకు కావాలో అంతవరకు లిమిట్ చేసి ఫైన్స్ వేస్తాం. అది వెళ్ళకుండా ఉంటేనే మెయిన్ ట్రిబుల్స్ ఎక్కువ వెళ్తారు. అది అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇది మీకు ఇది ప్రొటెక్షన్ కొరకు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే అది మోర్ దెన్ 10,000 అండి, మినిమం 10,000 రూపీస్ ఫైన్ అది. దాంతోపాటు ఇప్పుడు మాకు కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పేసి అది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఇప్పుడు వస్తుంది. దాంతో ఏంటంటే మీతో దాని తగ్గట్టు ఏదైనా వర్క్ చేయించుకోవడము, ఏదైనా సోషల్ వర్క్ చేయించడం అలాంటివి చేయడానికి కూడా కొత్తగా మాకు వచ్చిన బిఎన్ఎస్ఎస్లో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఏ ఫైన్స్ వేసినా ఏ ఇంప్లిమెంటేషన్ చేసినా ఏంటంటే యూ హ్యావ్ టు నెక్స్ట్ 25 మళ్ళీ నెక్స్ట్ టైం అది చేయకుండా రిజర్వ్ అవ్వడానికే తప్ప మిగతా లేదు కాదు. అంటే మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్కువ వసూలు చేస్తున్నారా మీకు ఫైన్స్ వేసేవన్నీ చెప్పండి, పర్లేదు. లాంగ్ డ్రైవింగ్ ఏవైనా కూడా 500 నుంచి 1000 వరకు ఫైన్స్ ఉంటాయండి. డిపెండ్ అదొక అఫెన్స్ బట్టి ఫైన్స్ ఉంటాయండి. అంటే నేను అదే పర్టికులర్గా మీరు ఒక పర్పస్ చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ పర్పస్ ఉంది, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని గురించి కావాలి. యాజ్గా ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి, లోకల్ సర్వీస్ వల్ల మీకు ఏముంది అనేది చెప్పడానికి మేము మా పర్పస్ అది. మీరు అన్నట్టు మిగతా కూడా అదే ఇమీడియట్గా కాకపోయినా ఫైన్స్ మాత్రం ఒక్కొక్క సెషన్ ఆఫ్ ప్లాన్ బట్టి ఒక్కొక్క అఫెన్స్ బట్టి ఫైన్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా అయితే మినిమం 10 ఉన్నాయి, అందుకోసమే ఇంకా వాళ్ళైతే కంపల్సరీ ఆ ఉన్న ఫైన్స్ ప్రకారమే తీసుకుంటున్నారు. మైనర్స్ ఎక్కువ డ్రైవ్ చేయకూడదండి, అది కూడా కాదు. 18 years లోపు వాళ్ళు డ్రైవ్ చేయకూడదు. అలా చేస్తే పేరెంట్స్ ఆర్ పనిషబుల్. మీ పేరెంట్స్ పనిషబుల్ అవుతారు. మీ ఇంత చిన్న వయసులో మాకు వచ్చు, మీకు ఉంది టాలెంట్, బట్ 18 years తర్వాతే డ్రైవ్ చేయాలి. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విద్యార్థులందరూ కూడా ఒక ట్రాన్స్లో ఉన్నారు మేడం. ఇంత చిన్న వయసులో జడ్జి సీట్లో కూర్చున్నారని మీరు అదే ధ్యాసలోనే ఉన్నారు. అందుకే ఏమి అడగలేకపోతున్నారు. ఏమీ లేదు ఇక్కడ. 3 Ds గుర్తుపెట్టుకోవాలి: డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్. ఈ 3 గుర్తుంటే డిసిప్లైన్గా మనం ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎందుకు వచ్చాం కాలేజీకి, ఏం చదువుకోవాలి, తర్వాత అది ఒక డెడికేటెడ్గా ఒక డిటర్మినేషన్తో మన ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి, మనం పేరు కావాలి, మన గ్రామానికి పేరు కావాలి, మన ఇంటికి పేరు తీసుకురావాలి అనే ఒక డిటర్మినేషన్. ఇవన్నీ ఉంటే తప్పనిసరిగా మేడం గారిని చూస్తే వెనక ఎంత కఠోర శ్రమ ఉంటుందో ఆలోచించండి. మేడం గారు ఎంకామ్ చేశారు. సో ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇద్దరు BA, బీకామ్, BSc, బీటెక్ ఎవరైనా కూడా లా చేయొచ్చు. లా చేయడానికి BA వాళ్ళే ఉండాలా, బీకామ్ వాళ్ళు అట్లాగే ఉండేది. బీటెక్ చేసి కూడా ఇప్పుడు లా చేస్తున్నారు, ఆ ప్రొఫెషన్లో ఎంటర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. మీరు కూడా ఒక డిటర్మినేషన్తో, అంటే మేడం చెప్పినట్టుగా
మీరు ఏదైతే ఫ్యూచర్ అనుకుంటారో, మీకు ఏదైతే లైన్లో మీకు ఏదైతే మంచి అవకాశాలు ఉంటాయనుకుంటున్నారో దాని వైపు వెళ్ళండి. అంతేగాని ఏదో ఒకరిని చూసాను కాదు. సో మీకు ఒక డిటర్మినేషన్ అనేది ఉండాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి మా బహుశా మేడం గారు చాలా మిస్ అయినామేమో అనిపిస్తుంది. బహుశా ఇదే లాస్ట్ మీటింగ్ ఉండగలుగుతున్నారు. బహుశా ఈ మంత్ ఎండ్ లోపల ట్రాన్స్ఫర్ అవుతున్నారు, తెలంగాణ వెళ్ళిపోతున్నారు. సో ఇది మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Now I request students to come forward to give feedback on this program. Student feedback. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, నాతోటి విద్యార్థులకు అందరికీ శుభోదయం. ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయిన అకేషన్ మీ అందరికీ తెలిసినట్టు జీజీఎస్కి అనమాట. మనం అందరికీ మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పేసి చాలా మంది పెద్దలు కూడా మనకి వివరించారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు ఏ చట్టాలు ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది, మనం ఏ విధులు, మన హక్కులే కాకుండా ఏ విధులు నిర్వర్తించుకోవాలి, ఇలాంటివన్నీ మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది అనమాట. సారీ, every citizen of India have 7 fundamental rights actually, but one repeats 6 fundamental rights ఉన్నాయి ఇప్పుడు. One is right to freedom of religion, right to cultural and education rights, and right to constitutional remedies, right to equality, then right to property అనేది ఇప్పుడు లీగల్ రైట్గా చేంజ్ అయింది అనమాట. అలాగే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అంటే మనకు ఓన్లీ రైట్స్ ఒకటే మనం తీసుకొని మేము మాకు ఇష్టం వచ్చినట్టు మా ఫ్రీడమ్గా మేము బతుకుతాము అంటే కాదు. దెర్ ఈస్ వేరియస్ యాక్ట్స్, మనం వాటిని ఖచ్చితంగా మనం నిర్వర్తించి తీరాలి. మనం సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇంకా సార్ అప్పుడు మనం చాలా చెప్పారు. మనము చట్టం పరిధిలోనే బతుకుతుంటాము, చట్ట పరిధిలోనే ఉంటాము. మనం ఏమనుకుంటామంటే మనం తప్పులు చేసి ఆహారం దొరకండి అని అనుకుంటాం. బట్ ప్రతిదీ చట్టం అనేది గమనిస్తూ ఉంటుంది. మనం తప్పులు చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసిపోతుంది అని అంటారు కదా, అది నిజమే. యాజ్ ఏ ఆర్ట్ స్టూడెంట్ నాకు తెలిసింది ఉంటే, అండ్ థ్యాంక్ యూ మేడం మా కాలేజ్కి వచ్చి మాకు ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు. యాజ్ యూ సెడ్ మ్యామ్, మాకు కూడా చాలా భయాలు ఉండేవి లోపల. మేము ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాం, మాకు ఇంత అంటే మేము వెళ్ళగలమా లేదా హైయర్ పొజిషన్స్కి అని చెప్పేసి. బట్ నేను మా కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడకు చాలా లైఫ్ చేంజెస్ ఇస్తాను నేను కూడా. వెరీ మెట్ గోపి సార్ అండ్ నా ప్రిన్సిపల్ సార్ చాలా అంటే చాలా మమ్మల్ని పుష్ చేసి ముందుకి మీ వల్ల అవుతుంది అని డైలీ సార్ వాళ్ళు మా క్లాసెస్ చెప్తారు. అలాగే మేము ఎక్కువగా అంటే హైయర్ అంటే బయటికి వెళ్ళి కోచింగ్ పర్సూట్ చేయలేమని చెప్పేసి సార్ మాకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తూ బుక్స్ ఇప్పిస్తూ ఉన్నారు గోపినాయక్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్ మేడం, మా కాలేజ్ చాలా ఆపర్చునిటీస్ వెళ్ళాను. పిఎం ఉషా స్కీమ్లో మేము ఆల్మోస్ట్ నేను ఇప్పుడు DGCA సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ కూడా అయ్యాను సెంట్రల్ నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. ఇప్పుడు ఒకవేళ నేను గవర్నమెంట్ కాంపిటేటివ్లో సర్వైవ్ అవ్వలేకపోయినా అదర్ సెక్టార్స్లో నేను ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతానని నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. All the dignitaries of the dais, on the dais, myself Nirajita from BCom BFSA first year. So on this occasion of legal literacy, to have basic knowledge and awareness about the rules and legal procedures so that a person can protect themselves and act correctly in society. So thank you ma'am for addressing us. So in my opinion, success, once a legend said, success is when a signature turns into your autograph. So I believe in that. So thank you so much ma'am for conducting like these programs and giving awareness for us. Thank you so much ma'am. Thank you ma'am. Now is the time to felicitate our guests. I request our principal sir, staff members on the dais and off the dais to join the felicitation of our chief guest.
Now I request the staff in felicitating Advocate Krishna Reddy sir. కొంతమంది పిల్లలు కాండం రైట్ సార్. I request K. Rashekar sir from Commerce Department to deliver vote of thanks. థ్యాంక్ యూ మేడం. 5 minutes మన ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ ఈరోజు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద విచ్చేసిన మన ప్రిన్సిపల్ సార్ గారు, తర్వాత అదేవిధంగా కృష్ణారెడ్డి సారు, బాలమురళి సారు, గోపీనాయక్ సారు, మంజులా మేడం మరియు ఫీడ్బ్యాక్ ఇచ్చిన అందరూ కూడా అనర్గళంగా అత్యంత ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ అందరికీ కూడా అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసిన అతిథులలో ముఖ్యంగా కృష్ణారెడ్డి సారు మన చట్టాల గురించి అవగాహన తెచ్చి, అదేవిధంగా ఎలా ఒక కేసు విషయమై ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఏ విధంగా మనం ఫైల్ చేయాలి, ఇలాంటి విషయాలన్నిటిపైన అవగాహన కల్పించినందుకు మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. అదేవిధంగా నాగరాజ్ సార్ సీనియర్ అడ్వకేట్ ఉమెన్ యాక్ట్స్ గురించి మరియు ర్యాగింగ్, ఇన్స్టిగేషన్స్, పనిష్మెంట్, డెత్, లైఫ్ ప్రిజన్మెంట్ మరియు అదేవిధంగా ప్రాథమిక హక్కుల గురించి, రెప్యుటేషన్ల గురించి మరియు వివిధ హక్కుల గురించి బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మన బాలమురళి సార్ ఎస్ఐ రూరల్ పోలీస్ స్టేషన్ సార్ గారు లా ఆఫ్ ఇగ్నోరెన్స్, యాంటీ ర్యాగింగ్ మరియు మోటార్ వెహికల్ యాక్ట్, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ఇలా శక్తి యాప్, మహిళా పోలీసులు, స్త్రీ శక్తి పోర్టల్, ఇలా అన్ని విషయాలపైన బ్రీఫ్ గా అవగాహన కల్పించి విద్యార్థుల్లో కొంతమందికి చైతన్యం కలిగించినందుకు మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ అయిన గోపీనాయక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, లాలో ఉన్న ఒక టేస్ట్ గురించి మరియు పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన, శాసనాల పైన, న్యాయశాఖ పైన, తర్వాత కాంపిటేటివ్ నేచర్ పైన, లా ఆఫ్ నాలెడ్జ్ గురించి చాలా వివరణగా మాట్లాడి మాకందరికి అవగాహన కల్పించినందుకు గోపీనాయక్ సార్ గారికి మా తరఫున, కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరి లాస్ట్ నాట్ లీస్ట్ మంజులా మేడం గారు ముఖ్యంగా ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 తర్వాత పోక్సో చట్టాల గురించి, మోటార్ వెహికల్ యాక్ట్ లో విషయం గురించి, ఉమెన్ యాక్ట్స్ గురించి, సైబర్ లాస్ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, లోక్ అదాలత్ గురించి మరియు జడ్జి యొక్క ఏజ్, దాని ఫ్యాక్టర్స్ గురించి, తర్వాత విద్యార్థులతో ఇంటరాక్షన్ చేస్తూ మరి వయలేషన్స్, టాలెంట్, వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో ఈ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున చాలా విషయాలని విద్యార్థులకు తెలియజేసినందుకు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున మరి మా ప్రిన్సిపల్ సార్ గారి తరఫున, మా విద్యార్థుల తరఫున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా విద్యార్థులకు ఉన్న అవగాహనను ఫీడ్బ్యాక్ రూపంలో మన విద్యార్థులు పంచుకున్నందుకు విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున దేవి చైతన్య మేడం గారు ఎంతో సహాయకుల అందరినీ కూడా సమూహంగా అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు,
అదేవిధంగా ముఖ్యంగా ఈ స్టేజ్ పైన ఉన్న సార్ ఐపీఎస్సీ మేడము, తర్వాత వైస్ ప్రిన్సిపల్ సారు, తర్వాత మన మిగతా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మేడం గారు, మరియు మన కాలేజ్ నుంచి వచ్చిన అందరు లెక్చరర్లు, మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తరఫున పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ అందరూ నిలబడితే నేషనల్ యాంథమ్ తో మన ప్రోగ్రామ్ ని ముగింపు దశగా తీసుకెళ్దామని ఆశిస్తున్నాను.